హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక ప్రశస్తమైన రోజు మన జీవితాల్లో మన ప్రభువు అనుగ్రహించినందుకు సంతోషిస్తున్నారా? దేవునికి వందనాలు చెప్తున్నారా? మనం ఒకరికి ఒకరు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటుంటాం. ఈరోజు మంచి రోజుగా ఉండాలని, ఆనందంగా అన్ని విధాల ఆశీర్వదించబడిన వారిగా ఉండాలని కోరుతుంటాం. మరి ఎంతమంది మీ దేవునికి గుడ్ మార్నింగ్ చెప్తున్నాం? కోర్స్ ఆయనకి రాత్రి పగలు ఏకరీతిగా ఉన్నవి. ఆయనకి మన వంటి కాలాలు, మన వంటి సమయాలు లేవు, కానీ ఎల్లవేళలా సదాకాలము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఎప్పుడు పెడితే అప్పుడు మనం ఆయన్ని స్తుతించటం, అభినందించటం, ఆశీర్వదించబడినట్లుగా స్తుతులు చెల్లించటం మనం అభ్యాసం చేసుకోవాలి. మరి మీకు గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సమాధానంగా ఉన్నారా? న్యూస్ వింటే గందరగోళంగా ఉంది, కానీ దేవుని మాటలు వింటే ఆదరణ కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే అనుదిన ధ్యానంలో ఆయన మాట కొరకు కనిపెడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలోనికి వస్తున్నామయ్యా. ఈ లోకము ఎన్నో అలజడులతో నిండి ఉండటం, లోకములో ఎన్నో విపరీతములు, ప్రకృతి వైపరీత్యములు జరగటం మేము చూస్తున్నాం. ఒక పక్క ఈ పాండమిక్, మరొక పక్క వరదలు, వర్షములు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా అవినీతి, అక్రమము, బలాత్కారము, ఎంతోమంది మనుషులు నాయన సమాధానం లేని స్థితిలో వారి ఇష్టానుసారంగా జీవించటము మేము చూస్తున్నప్పుడు, ప్రభువా నీ కృపలో మమ్మల్ని భద్రపరచు. ఈ లోక మాలిన్యం అంటకుండా మమ్మల్ని మేము భద్రపరుచుకున్నట్టుకు నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఈ ఉదయం మాతో మాట్లాడు. క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం అండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్నో అలజడులు, అక్రమాలు చూస్తూ ఉన్నాం. దైవ భయము లేని వారిగా మానవులు ఉండటం చూస్తున్నాం. అయితే మన ప్రభు ఎంత గొప్పవాడో మనం ఎరిగితే ఈ పరిస్థితులకు, లోకములో జరుగుతున్న వాటికి మరి దేనికి మనం భయపడవలసిన అవసరం లేదు. ఆయన యందు మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఈరోజు 114వ కీర్తన. 114వ కీర్తన. ఈ కీర్తన చాలా చక్కటి కీర్తన. దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించేది. సృష్టి అంతా ఎలాగూ దేవుని స్తుతిస్తుందో అన్నది గుర్తించగలం. కేవలం 8 వచనాలే ఉన్నాయి, చదువుతున్నాను వినండి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దానిని చూచి పారిపోయెను. యోర్దాను నది వెనకకు మళ్ళెను. ఏంటండి? దేవుని ప్రజలతో దేవుడు ఉన్నప్పుడు, దేవుని ప్రజలకు దేవుడు సహాయం చేసినప్పుడు, ఎన్ని ఆటంకాలు, అవాంతరాలు కలిగినా, ఎన్ని అడ్డంకులు ఉన్నా, ప్రభువు మన ముందర ఉంటే సముద్రము పారిపోతుందట. అది ఎట్లా కుదురుద్ది? సముద్రం ఎక్కడ పారిపోతుంది? సముద్రాన్ని ఎవరన్నా కదిపించగలరా? సముద్రపు పొంగును ఎవరన్నా అణచగలరా? సముద్రాన్ని ఎవరన్నా సద్దుమణిగింపగలరా? ఎందుకు లేదు? సముద్రాన్ని సృష్టించిన దేవునికి మాత్రమే అది సాధ్యము. ఆయనకు సమస్తము సాధ్యము. ఈ మాట వింటూ చదువుతూ ఉంటే, ఆనాడు ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేసినప్పుడు ఇశ్రాయేలు ఒక్క రాత్రిలో అనేక లక్షల మంది ఆరిన నేలను సముద్రములో ఈ దరి నుండి ఆ అద్దరికి చేరినది మనం చూస్తున్నాం. నిర్గమాకాండం 14వ అధ్యాయము
21వ వచనంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలుకు చేసిన కార్యాలు మనకు కూడా చేయటానికి మన జీవితాల్లో కూడా జరుగుతున్నాయి. మనకు ఎర్ర సముద్రాలు లేవేమో, మరొక సముద్రం కాదేమో, కానీ సముద్రము లాంటి కదిలింపలేని వాటిని, ఆటంకాలను మన జీవితంలో చూస్తుంటాం. 14వ అధ్యాయము నిర్గమకాండం 21. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఇంకా బాగుంది. ఇక్కడ సముద్రం ఎక్కడ కనబడలేదంట, అది ఆరిన నేలలాగా. అది ఒక కాలిబాటలా కాదండి, 100 feet రోడ్ అంతా విశాలంగా అది విభజించబడిందని ఈరోజు దానిని కనుగొన్నారు. నీళ్లు విభజించబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ప్రక్కను ఎడం ప్రక్కను వారికి గోడ వలె ఉండెను. ఒక లైన్లో క్యూలో వాళ్ళు వెళ్ళాలంటే కొన్ని నెలలు పడద్దట సముద్రం దాటడానికి, అంత ఆ డిస్టెన్స్ని. ఒక్క రాత్రిలో వాళ్ళు దాటారంటే కొన్ని లక్షల, 6 లక్షల కాల్బలం, వృద్ధులు, పిల్లలు, స్త్రీలు అందరూ కలిస్తే ఇంచుమించు 20 లక్షలు అని అంచనా. 20 లక్షల మంది ఒక్క రాత్రిలో అంత దూరం దాటగలిగారంటే అది ఇంత వెడల్పు ఉంటుందని ఇప్పుడు లెక్కలు కడితే ఆశ్చర్యం వేస్తుంది. అది ఆరిన నేలను. సముద్రం ఎలా ఇంకిపోతుందండి. చూడండి, మన హైదరాబాద్లో ఈ మధ్య వచ్చిన వర్షాల వలన ఇంకనూ అక్కడ ఎంత రొచ్చుగా ఉన్నదో, ఎంత ఎన్నో స్థలాల్లో, నాట్ ఓన్లీ హైదరాబాద్ కదా, అనేక స్థలాల్లో ఈ వర్ష బాధ వలన బురదలో ఉండటము, ఎన్నో విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎంత అద్భుతమైన దేవుడు మనకున్నాడో చూడండి. ఇవాళ కూడా మనం మొరపెడితే ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి మనల్ని దేవుడు తప్పిస్తాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని కాపాడతాడు. యోర్దాను నది వెనకకు మళ్ళెను. సముద్రమేమో పారిపోయిందట, యోర్దాను నది వెనక్కి వెళ్ళిపోయింది. నదులు వెనక్కి వెళ్తాయా? నదులు వెనక్కి వెళ్ళగలిగిన శక్తి, వెనక్కి పంపించగలిగిన శక్తి ఉంటే ఇదిగో ఈ వరదల సమయాలలో చాలా ప్రమాదాలను తప్పించుకోవచ్చు. యొక్క బ్యారిగేడ్స్ ఎత్తేస్తున్నారు, నీటిని ఆపలేక, కానీ వాటిని వదిలేస్తున్నారు బయటికి. లేకపోతే ఆ డ్యామ్లే పగిలిపోతాయేమోనండి. చెరువులే నిండిపోయినప్పుడు వాటికి గంటు కొట్టి వదిలేస్తున్నారే, కానీ అది పాడుతూ ఉన్నప్పుడు దాని ప్రవాహాలను ఎవరూ ఆపలేకపోతున్నారు. కానీ ఎందుకు మనుషుడు దేవుడు ఉన్నాడన్నది నమ్మరు, ఆయనకు మొరపెడితే అద్భుతాలు చేస్తారన్నది విశ్వసించరు. యోర్దాను నది వెనక్కు మళ్ళింది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఎలాగూ దేవుడు యోర్దాను నదిని ఆరిపోచేశాడో అన్నది చూస్తున్నాము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము బైబిల్ ఉన్నాయండి, చూస్తున్నారా, వింటున్నారా? సారాన్ని గమనించండి. అలాగే ఆ రెఫరెన్స్లు మీరు నోట్ చేసుకోండి. మనకు తెలిసినవి అయినప్పటికీ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరింతగా మనం వాటిని అర్థం చేసుకుంటాం. 3వ అధ్యాయం 11వ వచనం అండి, యెహోషువ గ్రంథము. జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కానానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరాజీయులను, గెరషీయులను, అమ్మోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టినని దీనివల్ల మీరు తెలుసుకుందరు. కాబట్టి ప్రతి గోత్రము ఒక్కొక్క మనుష్యుని ఇశ్రాయేల్ గోత్రములో నుండి 12 మనుషులను ఏర్పరచుకున్నది. సర్వలోకనాథుడు ఎవరైనా, దేవునికి ఎన్ని నామాలు ఉన్నాయో మనం అప్పుడప్పుడన్నా నోట్ చేసుకొని మనం ప్రభువును స్తుతించడం నేర్చుకోవాలండి. సర్వలోకనాథుడైన దగు యెహోవా నిబంధన మందసము మోయువారు యాజకులు. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దానును నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారుచున్న నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఎప్పుడైతే వారి కాళ్ళు తగిలాయో 16లో కూడా చూస్తున్నాం చూడండి. పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్ద అదాముపురము దగ్గర ఏకరాశిగా నిలచెను.
ఎప్పుడైతే దేవుడు నడవండి, యోర్దాను నదిలోకి నడిచెళ్ళిపోండి, నడిచి కాళ్ళు నీళ్ళ మీద తగలగానే నీళ్లు నిలిచిపోయినాయి. ఏంటండి, నదులు పారిపోతున్నాయి, సముద్రం పారిపోతుంది, సకల సృష్టి దేవునికి భయపడుతుందండి. ఏంటో మరి మానవుడే దేవునిని ధిక్కరిస్తూ ఉన్నాం కదా. మళ్ళొకసారి వెళ్దాం చూడండి, 4వ వచనం అండి, 114:4. కొండలు పొట్టేళ్ల వలను, గుట్టలు గొర్రెల వలను గంతులు వేసెను. కొండలు పొట్టేళ్లలాగా గంతులేస్తున్నాయట, గుట్టలు గొర్రె పిల్లల్లాగా ఎగురుతున్నాయి. కొండల్ని ఎవరైనా ఎగరగొట్టగలరా? ఏంటండి, గుట్టలను ఎవరైనా కదపగలరా? ఎన్ని క్రెయిన్స్ కావాలి, ఎంత వర్క్, ఎంత పని కావాలి, ఎంత కష్టం అది. అయితే దేవుడు వీటన్నిటిని సృష్టించాడు. కొండలను సృష్టించినవాడు, సముద్రమును సృష్టించినవాడు, నదులను సృష్టించినవాడు. ఒక మాటతో లోకమంతటిని తన ఆధ్వర్యంలో ఉంచగలిగిన సృష్టికర్తగా ఉన్నాడు. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను నీ వెనుకటకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండల్లారా, మీరు పొట్టేళ్ల వలను, గుట్టల్లారా మీరు గొర్రెల వలను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? ఏమైంది మీకు? సముద్రమా, ఎందుకు పారిపోతున్నావు? నది, నీవెందుకు, యోర్దాను నువ్వెందుకు వెనక్కి ఆగిపోయావు? ఎందుకు మీరు కొండల్లారా ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు? ఏమైంది మీకు? ఏం జరిగింది? 7వ వచనంలో, భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతిని నీటి ఊటగాను చేయువాడు. అవన్నీ ప్రభువును చూచి, దేవునిని చూచి ఆనందిస్తూ ఉన్నాయి, దారిస్తూ ఉన్నాయి, స్వాగతిస్తూ ఉన్నాయి, భయపడి వణుకుతూ ఉన్నాయి. బండలో నుండి నీటి మడుగును, రాతి బండ నుండి నీటి ఊటలను రప్పించిన వాడు. ఏంటంటే, నీళ్లు లేవు అన్నప్పుడు ఇశ్రాయేలు జనాంగానికి బండను కొట్టగానే అందులో నుంచి నీళ్ళు వచ్చాయంటే ఏమన్నా 2 చెంబులు 3 చెంబులు 10 బకెట్లు అనుకున్నారా? ఎంత మంది అండి, 20 లక్షల మంది తాగడానికి నీళ్లు ఎన్ని గ్యాలన్స్ కావాలి, ఎన్ని వ్యాగన్స్ కావాలి? ఆ బండలో నుండి దేవుడు అద్భుతాలు చేశాడు. నేను ఈ కీర్తన చదువుతున్నప్పుడు ఇందులో ఇంక వేరే ఏమీ లేదండి. అక్కడ సృష్టి అంతా కూడా దేవుని ముందు వణుకుతుంది. సృష్టి అంతా దేవుణ్ణి స్తుతిస్తుంది. సృష్టి అంతా ప్రభువును చూచినప్పుడు గంతులు వేస్తుంది. సృష్టి అంతా దేవునికి లోబడుతుంది. మరి నువ్వు నేను ఏం చేస్తున్నాం? సృష్టికర్తను మరచి సృష్టిని పూజించే వారిగా ఉన్నాం, సృష్టి మీద ఆధారపడేవారుగా ఉన్నాం. ఎంత విచిత్రం అండి! మానవుణ్ణి దేవుడు తన ఆకారంలో, తన స్వరూపంలో చేసుకుని ఈ సృష్టి అంతా మన కొరకు చేస్తే, ఇవన్నీ ఇచ్చిన ప్రభువును మరచి వీటికి భయపడుతున్నాం, తుఫానుకి భయపడుతున్నాం, గాలికి భయపడుతున్నాం, అగ్ని ప్రమాదాలకు భయపడుతున్నాం, ప్రకృతి వైపరీత్యాలకు భయపడుతున్నాం, క్రూర మృగాలకు భయపడుతున్నాం, అన్నిటికీ భయపడుతున్నాం. కానీ వీటన్నిటినీ సృష్టించిన దేవునికి భయపడవా? దేవునికి భయపడరా? దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు. ఈ దేహముతో జరిగించిన వాటి కొరకు నేను దేవునికి లెక్క చెప్పాలి అన్న భయం వద్దా? నేను తప్పు చేస్తున్నాను, దేవునిని బాధ పెడుతున్నాను అని గ్రహింపొద్దా? ఈ రోజున మనుషులు దేవునికి భయపడటం లేదు. ఈ రోజునేంటి, ఆదాము హవ్వల దగ్గర నుండి ప్రారంభమైంది. దైవ భయము బొత్తిగా లేనటువంటి స్థితి. మనుష్యుడు సృష్టిని, లోకాన్ని అన్నీ అనుభవిస్తున్నాడు. అవి తారుమారైనప్పుడు వాటికి భయపడి వణుకుతున్నాడు. కానీ వీటిని సృష్టించిన సృష్టికర్తను మరచుచున్నాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మనం ఎవరికి భయపడాలండి? మన సృష్టికర్తకు మనం భయపడాలి. ఆ శిలువ మీద ఉన్న నేరస్తుడు అన్నాడు, నీవు దేవునికి భయపడవా? మనమును ఇదే శిక్షా విధిలో ఉన్నాము, కానీ ఈయన యందు ఏ దోషము లేదు అని చెప్పాడు. ఈ రోజున దైవ భయం లేని మూలాన మనుష్యుడు
వాడి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఇంకొక వాక్యం చూసుకో ప్రార్థిద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. జస్ట్ మినిట్. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. చాలా ఉంది ఇక్కడ, చదవవలసింది మాత్రమే చదువుదాం. 21వ వచనం. అన్ని వచనాలు చదవండి తర్వాత మీరు. మనము వారు దేవుని ఎరిగియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ వాదముల చేత వ్యర్థులేరు. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయముగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపమునకు మార్చిరి. ఎంత భయంకరమాట. వారు దేవునిని ఎరిగియు దేవునిగా మహిమపరచలేదు గనుక పశువులు, మనుషులు, పక్షులు, చతుష్పాద జంతువులు, పురుగుల స్వరూపానికి దేవుణ్ణి మారుస్తారా? ఎంత భయంకరమైన పరిస్థితి అండి. తర్వాత కూడా చదువుదాం. ఈ హేతువు చేత వారు తమ హృదయ దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించి సృష్టించిన సృష్టిని పూజించి సేవించారు. ఏంటంటే దేవునిని మహిమపరచలేదు కనుక వారి హృదయం అంధకారమైపోయింది. వారు అజ్ఞానులైపోయారు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మరోనేతలు గుడ్డితనం కలుగజేశారు. మనల్ని చూసి, మన ప్రభువును చూసి గజగజలాడే సముద్రము, నదులు, కొండలు, మెట్టలు, వృక్షములు, పక్షులు, జంతువులు సమస్తమును మనకు లోబరిచి దేవుడు మనకు భయపడాలని ఆశిస్తే మనం వాటికి భయపడుతూ దేవునిని మర్చిపోతున్నాం. దేవునికి మర్చిపోయినందునే వాటికి భయపడ. ఆదామే మొట్టమొదట ప్రతి జంతువుకి, ప్రతి చెట్టుకి పేరు పెట్టింది ఎవరు అనుకున్నారండి? దేవుడు చేసిన సృష్టి అంతా ఆదాము దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ సింహం నోరు మూసుకొని వచ్చింది, తలాపించుకుంటూ వచ్చింది, ఇది సింహము అన్నాడు. ఆ చిరుతపుల్లు వచ్చింది, ఆ ఏనుగు వచ్చింది, ఆ యొక్క క్రూర మృగాలన్నీ వచ్చాయి. అన్ని జంతువులు, అన్ని పక్షులకు ఆదాము ఏ పేర్లు పెట్టానో ఆ పేర్లు వారికి సంభవించాయి. ఈరోజు మనుషుడు ఎందుకు వీటన్నిటికీ భయపడుతున్నాం? దేవునికి భయపడని వారు అన్నిటికీ భయపడతారండి. దేవునికి భయపడిన వారు మరి దేనికి భయపడని అవసరం లేదు. దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇస్తే నీవు అన్ని విషయాలలో దేవుని యొక్క శక్తిని కలిగి ఉంటావు. ఆనాడు దానియేలు సింహాలకు భయపడలేదు, సింహాల నోళ్లు మోయించగలిగాడు. ఆనాడు దావీదు సింహమును చీల్చగలిగాడు. బైబిల్లో మనం చూస్తున్నాం, దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం పోగొట్టుకున్నాం. ఒకసారి ఆదాము గురించి చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా 19వ వచనం చదువు సరిపోద్ది. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగను. దేవుడు సమస్తము సృష్టించి ఆదాము దగ్గర తీసుకొచ్చి ఏం పేరు పెడతావో పెట్టరా, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోమని వాటన్నిటినీ ఆదాముకు లోబరిచాడు. కానీ ఈరోజు మనుష్యుడు లోకానికి, పాపానికి బానిసైపోయి దేవునిని విడిచిపెట్టినందున ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయండి.
అనేక రకాలైన విపత్తులు కలుగుతున్నాయి. సూర్యుడు ఆగు అంటే ఆగాడు యెహోషువ ప్రార్థన చేసినప్పుడు. చంద్రుడు అక్కడే ఉండు అంటే చంద్రుడు ఆగాడు ఒక రోజంతా 24 hours. ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు సూర్యుడు. సృష్టిని కూడా గద్దించగలిగిన శక్తి మానవుడికే ఇచ్చాడు దేవుని సహాయంతో. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని నామంలో నువ్వు ప్రార్థిస్తే అన్ని అద్భుతాలు జరుగుతాయో అన్నది, ఏది అసాధ్యం అనేది లేదన్నది మనం గుర్తించగలిగితే మన జీవితాల్లో ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న పోరాటాలకు, ఊహించుకునే బాధలకు మనం భయపడవలసిన అవసరత ఉండదండి. అవును, ప్రపంచం ఏ వైపు పోతుందో ఎవరికీ అర్థం కావటం లేదు. ఏం జరగబోతుందో అనేది ఎవరికీ అర్థం కావటం లేదు. కానీ నీవు ప్రభువు సన్నిధిలో వణికితే, ఎవడు నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను దృష్టించుచున్నాను అన్న ప్రభువు మాటకు నీవు భయపడితే, లోబడితే, ఆయన మాట చొప్పున నడుచుకుంటే, ఈ లోకమంతటిని నీ మాట చొప్పున, నీ నోటి మాట ద్వారా ఈ లోకాన్ని నీవు కంట్రోల్ చేయగలవు, నువ్వు అదుపులోనికి తీసుకురాగలవు. ఎందుకంటే మనల్ని దేవుడు తన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నాడు. తన అధికారాన్ని మనకి ఇస్తానికి ఆశ కలిగి ఉన్నాడు. ఈ రోజున ప్రభువా, నా జీవితంలో చిన్న చిన్న తుఫానులు, చిన్న చిన్న పోరాటములు, చిన్న చిన్న నష్టములు, చిన్న చిన్న ఉపద్రవములు, చిన్న చిన్న కష్టములు వచ్చినప్పుడు తట్టుకోలేక నేను కృంగిపోతున్నానే కానీ, నేను నమ్మిన దేవుడు సృష్టిని అంతటిని సృష్టించిన సృష్టికర్తని, సృష్టిని పరిపాలించేటువంటి రాజు, యాజకుడిగా ఉన్నాడని, ఆయన యందు విశ్వాసం ఉంచి నేను ఆయన బిడ్డగా మారిన రోజు నేను కూడా ఆయన నామంలో అద్భుతాలను చూడగలను అని నమ్ముచున్నాను అని దేవునితో చెబుదామా? ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నిజమైన ఆయన సృష్టి అంతా నీ యందు ఆనందిస్తుంది, నిన్ను చూచి గంతులేస్తుంది, నీ మాటను శిరసావహిస్తుంది. ఈ లోకంలోని జంతువులు, పక్షులు, వృక్షములు, సూర్యుడు, చంద్రుడు, అందున్న సమస్తము నాయన నీ మాటలే, నీ మాటకు లోబడుతున్నాయ్యా. నీ స్వరూపంలో చేసుకునబడిన మేము నీ మాట విననొల్లని మూలాన నష్టపోతున్నామని, నీ మాట వెనక సాతానుకు లోబడిన ఆదాము అవ్వల వలన వచ్చిన పాపము నుండి మమ్మల్ని విడిపించటానికి విమోచనగా రక్తము చిందించిన తరువాత కూడా మేమింకనూ మా హృదయాన్ని కఠినపరచుకోక, ఎంత గొప్ప సృష్టికర్తవో, ఎలాంటి అద్భుత కార్యాలు చేయగలవో అన్నది నీ వాక్యములో మేము చదువుతున్నప్పుడు మా జీవితములు చప్పచప్పగా ఉండక నాయనా, నీ శక్తిని పుంజుకొని గంతులు వేస్తూ, ఆనందిస్తూ, స్తుతిస్తూ, నీకు తప్ప మరి దేనికి నీ భయపడని అవసరం లేకుండా నీ సాక్షులుగా ఈ లోకంలో జీవించుటకు ఈరోజు ఈ లైవ్లో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయమని, ఈ దినమంతటిలో మా బ్రతుకంతలో జయ జీవితాలను మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. 954041 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు ఉంటే ఒక టెక్స్ట్ మెసేజ్ లేక వాయిస్ మెసేజ్ పంపించండి. మీకోసం ప్రార్థన చేయడానికి ఆశ కలుగున్నాను. అంతేకాకుండా డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి లైక్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి, ఎవరికైనా షేర్ చేయండి. రోజు 4 సార్లు దేవుని వాక్యం మీకు అందిస్తున్నాం కదా. మరి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి, అలాగే రాత్రి 9 గంటలకి ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైడం కాక.